చూద్దాం. 2వ వచనం. భక్తిగల మనుషులు స్టెఫెనును సమాధి చేసి అతని గురించి బహుగా, ఒక వ్యక్తి చెదిరిపోయినాడట. ఆ వ్యక్తి పేరు ఏంటయ్యా అంటే స్టెఫెను. ఎట్లా చెదిరిపోయినాడంటే రాళ్ళు రువి ఆయన మీద విసిరినాడు. ఆయన సావుకు సౌలైన వ్యక్తి సమ్మతించినాడు. రాళ్ళతో కొడుతూ ఉంటే దేహం అట్లనే ఉంటుందమ్మా, చెదిరిపోతుందా లేదా? బాగా ఆలోచించండి. పన్నులు పటపట కొరుకుతూ రాళ్ళు రువి స్టెఫెన్ ఏం చేసినారంట? చంపేసినారు. వాళ్ళందరూ ఒకసారి చూద్దాం. అదే 7వ అధ్యాయము 54వ వచనం. వారి మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. స్టెఫెను చూసి అందరు ఏం చేస్తా ఉన్నారంట? పండ్లు కొరుకుతాను. నిన్ను చూస్తే ఎవరికైనా పండ్లు కొరుకుతున్నారేమో, నిన్ను చూసి. నీవంటే ఎవరికైనా గిట్టట్లేదేమో, నీవంటే కొంతమందికి ఇష్టం లేదేమో. ఈ రాత్రి నా ప్రభు నీ పక్షం కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. స్టెఫెనుకు ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే తనని ఎవరు రాళ్ళు విసిరి తన మీద కొడతా ఉన్నారో తన చూసి ఎవరైతే ఎందుకు పండ్లు కొరుకుతా ఉన్నారంటే ఆయన ఏం చేస్తున్నాడంటే 51వ వచనంలో, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యముకు లోబర్చుకున్న వారులారా, మీ పితరుల మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళు దేవుని ఆత్మకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు. దేవుని వాక్యానికి లోబడేవారుగా వాళ్ళు లేరు అని ఆ దైవజనుడు స్టెఫెన్ ఏం చేస్తా ఉన్నాడంటే సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. వీళ్ళకి ఏమి ఇష్టం లేదయ్యా అంటే సువార్త ప్రకటించే వాళ్ళంటే ఇష్టం లేదు, వారు కలిగి ఉన్న పాపాన్ని గద్దించే వాళ్ళంటే ఇష్టం లేదు, హెచ్చరించే వాళ్ళంటే ఇష్టం లేదు. మనకు శత్రువులు ఎవరు చెప్పండి? పిల్లలకు శత్రువులు ఎవరంటే తల్లిదండ్రులే. విద్యార్థులకు శత్రువులు ఎవరంటే టీచర్సే. సంఘానికి శత్రువు ఎవరంటే దైవజనుడే. కోడలికి శత్రువు ఎవరంటే అత్తనే. భార్యకు శత్రువు ఎవరంటే భర్తనే. భర్తకు శత్రువు ఎవరంటే భార్యనే. నిజమేనా? నిజం చెప్పండి అమ్మ. కొన్నిసార్లు నిజాలు మాట్లాడుకోవాలి మనం. ఎందుకొరకు శత్రువు అనే మాట నేను వాడుతుంది ఇక్కడ అంటే వీళ్ళు మనను ఒకరినొకరు ఏం చేస్తారంటే పిల్లల్ని తల్లిదండ్రులు గద్దిస్తూ ఉంటారు, సంఘాన్ని దైవజనుడు హెచ్చరిస్తూ ఉంటాడు. నిజమా కాదా? టీచరు విద్యార్థులను ఏం చేస్తూ ఉంటాడు? చదవకపోతే దండిస్తూ ఉంటాడు కదా. కాబట్టి మన పోరాటం అంతా కూడా ఎవరి మీద చెప్పండి? ఎవరు మనల్ని సరి చేస్తారో, ఎవరు మనల్ని గద్దిస్తారో, ఎవరు మనకు బుద్ధి చెప్తారో వారి మీద మనం తిరగబడేవారు ఉన్నాం. ఎవరైతే తిరగబడేవారుగా ఉంటారో వాళ్ళు సరి చేయబడతారా? వాళ్ళు భవిష్యత్తులో ఒక దీవెనకరమైన వ్యక్తులుగా, ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మార్చబడతారా? బాగా ఆలోచించండి. పరిశుద్ధాత్ముడు పవిత్రంగా బ్రతకాలని కోరుకుంటాడు, కానీ అపవిత్రాత్ముడు నువ్వు పరిశుద్ధతలో లేకుండా చేస్తాడు. వాయుమండల సంబంధమైన అధిపతి వాడు శరీరం యొక్క మనిషి యొక్క కోరికలను రేకెత్తిస్తాడంట. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు. లోకము దాని ఆశ గతిస్తుంది. ఈ లోకంలో ఎంతోమంది గతించిపోతున్నారు, ఎంతోమంది నశించిపోతూ ఉన్నారు. ఇక్కడ పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వ్యక్తి అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండినవాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచే. చాలమ్మా. ఇప్పుడు ఎవరైతే రాళ్లతో తనను కొడుతున్నారో, ఎవరైతే తనను చూసి పండ్లు కొరుకుతున్నారో వారి వైపు చూస్తున్నాడా లేకపోతే యేసయ్య వైపు చూస్తున్నాడా? స్టెఫెన్ ఎవరి వైపు చూస్తూ ఉన్నాడు? మనం ఎవరి వైపు చూస్తున్నాం? నిజం చెప్పండి. పూర్వమంట పరిశుద్ధమైనటువంటి స్త్రీలంట దేవుని మాటకు లోబడినారంట. దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలంట తమ భర్తలకు లోబడడం వల్ల వాళ్ళు దేవునికి ఇష్టలుగా మారిపోయినారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏదైనా శ్రమ వస్తే, ఏదైనా నింద వస్తే, ఏదైనా అవమానం వస్తే, ఏదైనా నష్టం కలిగితే, ఎవరైనా మనల్ని నిందిస్తే, ఎవరైనా మనల్ని అవమానపరిస్తే, ఎవరైనా మనల్ని హేళన చేస్తే మనం ఎవరిని ఆశ్రయిస్తాం? పోలీస్ స్టేషన్లు, బంధువులు, స్నేహితులు ఫోన్లు కొట్టేసి ఏం చేస్తూ ఉంటాం? నా భర్త నన్ను కొడుతున్నాడు అని చెప్పేసి అత్తమ్మలకు కంప్లైంట్ ఇస్తాం, అన్నదమ్ములకు కంప్లైంట్ ఇస్తాం. కానీ దేవుని ఆశ్రయిస్తామా? మనుషులను ఆశ్రయిస్తాం, పోలీస్ స్టేషన్లను ఆశ్రయిస్తాం. కానీ సమస్తం ఇచ్చిన దేవుని ఆశ్రయించే వారముగా మనము చాలాసార్లు ఉన్నాం. స్టెఫెన్ జీవితంలో ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక నింద వచ్చినప్పుడు, ఒక అవమానం వచ్చినప్పుడు
అందరూ పండ్లు కొరుకుతూ రాళ్ళు రువి తను చంపుతూ ఉంటే తను ఎవరిని ఆశ్రయించినాడంటే తను ఏ దేహములో నుండి సాటి అవయవంగా ఉన్నాడో ఆ సాటి అవయవముగా ఏ దేహంలో ఉన్నాడో ఆ దేహాన్ని చూస్తున్నాడు. ఆయనే నజరేడేనా. బైబిల్ అంటుంది జగత్తు పునాది వేయబడక మునిపే మనం అందరం ఎక్కడున్నామంట? క్రీస్తులో ఉన్నాం. క్రీస్తు అన్న మాటకు అభిషక్తుడని అర్థం. క్రీస్తులోనికి బాప్తిసం తీసుకున్నావు, నీవు క్రీస్తును ధరించుకొని ఉన్నావు. ఈ జలచరాలు, భూచరాలు, గాలి, నీరు, నేల, ఈ సృష్టి అంతటిని ఎవరు కలగజేసినారంటే క్రీస్తే కలగజేస్తున్నాడు. నువ్వు కూడా ఈ లోకంలో నీ తల్లిదండ్రుల గర్భంలోకి నువ్వు రాకంటే ముందే నువ్వు ఎక్కడున్నావంటే క్రీస్తులో ఉన్నావు. జగత్తుకు పునాది వేయబడక మునిపే నువ్వు క్రీస్తులో ఉన్నావు. నువ్వు క్రీస్తు యొక్క బిడ్డవు. నువ్వు పరిపూర్ణ సౌందర్యము గల సీయోను కుమార్తెవు, పరిపూర్ణ సౌందర్యము గల సీయోను కుమారుడు. నువ్వు దేవుని కుమారుడు, దేవుని స్వరూపంలో, దేవుని స్వభావంలో సృష్టించబడిన వాడవు. నువ్వు దేవుని పోలికలో దేవుని జీవాన్ని, దేవుని ఊపిరిని కలిగిన వాడవు. ఎథెన్సు పట్టణంలో ఒక దైవజనుడు అడుగు పెడుతూ వచ్చినాడు. వారిని చూసి ఆత్మ పరితాపం పట్టలేకపోయినదంట. ఆయన చెప్తూ వచ్చినాడు ఏం తెలుసా? ఆయన మన జీవం, మన ఊపిరి అయినాడు. హస్తకృతమైన ఆలయంలో ఆయన నివసింపడు. దేవుని ఆలయం పరిశుద్ధమైంది, మీరు ఆలయం అయి ఉన్నారు, దేవుని ఆత్మ మీలో ఉన్నదాన్ని మీకు తెలియదా అని చెప్పినాడు. సభలు కూడా దేవుని పరిస్థితి. హల్లెలూయా. హస్తకృతమైన ఆలయంలో దేవుడు. ఈరోజు సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజిస్తున్నారు, సేవిస్తున్నారు, కానీ సృష్టికర్తను మరిచిన వారుగా ఉంటున్నారు. సంఘం హింసించబడుతూ ఉంది. హింసించబడ్డప్పుడు సంఘము దేని వైపు చూడాలంటే ఆ సంఘం అనగా క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరంలో మనం అందరం ఉన్నాం. మనం హింసించబడుతున్నప్పుడు మనం ఎవరి వైపు చూడాలి? ఇప్పుడు ఒక వ్యక్తి కిడ్నీ పాడైంది అనుకోండి, హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చూసేసి కిడ్నీలు ఫెయిల్ అయితే ఏం చేస్తాడు చెప్పండి? అమ్మ కిడ్నీలు అవైలబుల్గా లేవు, ఒకవేళ ఎవరైనా డొనేట్ చేస్తే, లేకపోతే మా హాస్పిటల్కి ఏదైనా కిడ్నీ అవైలబుల్గా ఉంటే మీకు ఇన్ఫామ్ చేస్తాం, మీరు రండి, మేము ఏం చేస్తాం, మీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తామని చెప్తారా లేదా? కిడ్నీ పోతే దేని మీద ఆధారపడతాం? మనకు కిడ్నీ కావాలని ఆధారపడతామా లేదా? బాగా ఆలోచించండి. మన దేహం పాడైతే ఈ పాడైన దేహాన్ని బాగు చేసే ఒక దేహం మీద మనం ఆధారపడాలి. ఎక్కడి నుంచి వచ్చినామయ్య అంటే జగత్తు పునాది వేయబడకుండా మనం క్రీస్తు నుంచి వచ్చినాం. ఇప్పుడు మనం ఎవరి వైపు చూడాలంటే క్రీస్తు వైపే చూడాలి. క్రీస్తునే మనం ఆశ్రయించాలి. ఇప్పుడు అపవాది సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినది. ఆ సర్పమే, అపవాదే, లోకనుడు, సాతానుడు మనుషుల యొక్క మనోనేత్రాలకు ఏం కలగజేసినాడంట? గుడ్డితనాన్ని కలగజేసినాడు. గుడ్డితనంలో ఉన్నటువంటి సౌలు హింసకుడుగా, దూషకుడుగా, అహంకారుడుగా, గర్వంధుడుగా, పాపులలో ప్రధానుడుగా స్టెఫెను సావుకు సమ్మతించిన వ్యక్తిగా తానున్నాడు. స్టెఫెను హింసించబడుతున్నాడు, స్టెఫెను ద్వేషించబడుతున్నాడు. పండ్లు పటపట కొరుకుతో రాళ్ళూరు అతన్ని చంపాలనుకుంటున్నప్పుడు స్టెఫెను ఏం చేసినాడంటే మనుషుల వైపు కాకుండా తను సృజించినటువంటి, తన కొరకు రక్తం కార్చిన, ప్రాణం పెట్టిన, చనిపోయి తిరిగి లేచిన, సృష్టి యావత్తును కలిసిన జీవం కలిగిన దేవుడు తండ్రి అయిన దేవుని కృపాక్షమును నిలిచి ఉండడం చూస్తున్నాడట. హల్లెలూయా. అక్కడ చూసి అంటున్నాడు, చూడగానే ఆకాశం తెరవబడ్డదట. ఏం తెరవబడ్డది? ఆ తర్వాత ఇప్పుడు ఎవరిని చూస్తున్నాడు స్టెఫెను? నజరేయుడైన యేసయ్యను చూస్తాను. నరుని యొక్క ఆత్మ యెహోవా బిడ్డన ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. తను జీవాన్ని కలిగి ఉండడానికి, తను ఊపిరి కలిగి ఉండడానికి, సజీవుడు ఈ లోకంలో బ్రతకడానికి కారణం ఎవరంటే తన ఊపిరి, తన జీవం, తనలో ఉన్న ఆత్మ ఎవరిదంటే నజరేయుడైన యేసయ్యది. తనకు అర్థమైపోయింది, నువ్వు మనుషులను మట్టికి మార్చున్నావు, నరలారా తిరిగి రమ్మని సెలవిస్తున్నావు. నరుని యొక్క ఆత్మ యెహోవా బిడ్డన దీపం. ఆయన నేలమణితో నరుడు నిర్మించి వారి నాశకాలను జీవాత్మగా నరుడు జీవాత్మాయను. తనలో జీవానికి ఆధారమే నజరేయుడైన యేసయ్య. కనుక ఆయన వైపు చూస్తుంటున్నాడు, యేసు ప్రభువా, నీవైతే అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన తండ్రి దేవుడి కృపాక్షను నిలిచి ఉన్నావు. నేనైతే ఏడున్నా ఇప్పుడు పండ్లు పటపట కొరికే మనుషుల మధ్యలో, ద్వేషించే మనుషుల మధ్యలో, దూషించే మనుషుల మధ్యలో, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ వ్యక్తుల మధ్యలో నేను జీవిస్తున్నా. ఇక నన్ను ఈ పరిచయం చేయలేను, వీరితో నేను ఉండలేను. యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకుంటున్నాడు. సభలు దగ్గర యేసయ్య ఒక ఉద్దేశంతో, ఒక పని మీద స్టెఫెను భూమికి పంపించినాడు. తన సువార్త ప్రకటించినాడు. వ్యతిరేకతలు వచ్చినాయి, ప్రతికూల పరిస్థితులు వచ్చినాయి. ఒక దైవజనుడు ఒక గ్రామానికి రావాలి అంటే
ఒక మందిరాన్ని స్థాపించాలి అంటే, ఒక సంఘాన్ని స్థాపించాలి అంటే, ఒక గాస్పెల్ మీటింగ్ ఏర్పాటు చేయాలి అంటే, ఒక నలుగురు వ్యక్తులను సమకూర్చాలి అంటే దాని వెనుక ఎంత ప్రయాసం ఉంటుందో తెలుసిన. మన దినంలో 3 రోజులు సువార్త సభలు పెట్టినాం. ఇంచుమించు 150 కిలోమీటర్ల దూరం వరకు వాల్పస్ వేసినాం, పాంప్లెట్లు వేసినాం, పర్సనల్గా ఒకరి దగ్గరికి వెళ్ళి పాంప్లెట్ పంచినాం. ఎంతమంది వస్తారో తెలియదు, ఎంతమంది ఉన్నా రానని చెప్పేసి వాళ్ళకు భోజనాలు సిద్ధపరిచినాం, స్టేజ్ అలంకరించినాం, తర్వాత సౌండ్ పెట్టినాము, ఆర్కెస్ట్రా పిలిపించినాం, మంచి దైవజనులు పిలిపించినాం. ఇదంతా ఎందుకొరకు? పాంప్లెట్ పంచడం దేని కొరకు? వాల్పస్ చేయడం దేని కొరకు? భోజనం సిద్ధపరచడం దేని కొరకు? ఈరోజు దైవజనులు హైదరాబాద్ ప్రాంతం నుంచి మనల్ని పిలిపించడం దేని కొరకు? ఈ స్టేజ్ అంతా కష్టపడుతూనే ఉన్నారు. ఈ లైట్లు కట్టడము, ఆర్కెస్ట్రా బృందం నిలిపేయడము, ఇంచుమించుగా ఒక 12 గంటలు ప్రయాణం చేసి ఇక్కడికి రావడం దేని కొరకు? ఒక 45 మినిట్స్ మీకు వర్తమానం ఇవ్వడానికి 24 గంటల ప్రయాణం చేసి మీ మధ్యలోకి రావాల్సిన పరిస్థితి మాది. హల్లెలూయా. నిజమా కదా? రావడం 12 గంటలు, పోవడము 12 గంటలు. 4 రోజులు బాయ్. నేను ఆలోచించిన 45 నిమిషాలు మాట్లాడడానికి ప్రభువా ఎంత సమయం పోతుంది. అక్కడ నా 45 నిమిషాలు చాలా విలువైందని దేవుడు నాతో మాట్లాడినాడు. హల్లెలూయా. ఎందుకు విలువైందంటే నేను అన్న 45 మినిట్స్లో ఆ సంఘంలో వ్యక్తితో నేను మాట్లాడతానన్నాడు నా ప్రభు. సభలో దేవుని మాట చాలా విలువైంది. ఈ రాత్రి నా ప్రభునితో మాట్లాడుతున్నాడు. మీరు నిందించే వ్యక్తుల మధ్యలో, అవమానపరిచే వ్యక్తుల మధ్యలో, హేళన చేసే వ్యక్తుల మధ్యలో, రాళ్ళు రువి నువ్వు చంపే మనుషుల మధ్యలో, శత్రువుల మధ్యలో నువ్వు బ్రతుకుతున్నావేమో. ఆర్థిక ఇబ్బందుల, కుటుంబ సమస్యల, అనారోగ్యమా, ప్రతికూల పరిస్థితుల మధ్యలో నువ్వు నలిగిపోతున్నావా? చెరిపోయిన వాడుగా, చెరిపోయిన వాడుగా నువ్వు ఉన్నావా? బంధకములు పడి నిరీక్షణ కలదారణ నీ కొడలు నువ్వు మరలా ప్రవేశించు, నిన్ను 2 అంతలుగా నీకు మేలు చేస్తానంటున్నాడు. హల్లెలూయా. నా శత్రువా, నువ్వు నా మీద అర్పించబడద్దు, నేను కింద పడిన నేను తిరిగి లేస్తా. సభలు కారణం ఏంటో తెలుసా? ఎగిసిపడే అలా కాదు నాకు ఆదర్శం. అది పడి తిరిగి లేచింది కదా, అది నా ఆదర్శం. హల్లెలూయా. నీతిమంతుడు 7 మార్లు పడిన మరలా ఏమవుతాడంట? నీ జీవితంలో బలహీనతలు ఉండొచ్చు, అనారోగ్యం ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, కుటుంబ సమస్యలు. నా బతుకు ఇంతే, నా పరిస్థితి ఇంతే, నా భర్త మారడు, నా పిల్లలు మారడు, నా జీవితం ఇంతే అని వేదనతో, దుఃఖంతో, బాధతో ఎక్కడైనా నువ్వు స్టిక్ ఆన్ అయి ఉన్నావేమో, నువ్వు బంధించబడి ఉన్నావేమో. ఈ రాత్రి నీ బంధకాలు తెంచబడును గాక, నీ కలవరం కొట్టివేయబడును గాక. శత్రు పోరాటం అంతటి నుంచి విడుదల ఇవ్వడానికి, పాములను, తేళ్లను, శత్రు బలవంతులను అణగదొక్కడానికి సామర్థ్యం ఇవ్వడానికి నా ప్రభు రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా.